హాయ్ ఫ్రెండ్స్, యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. మనం ఈ దినము మరి దేవుని మాటలు మీతో పంచుకోవాలని నేను మీతో మరొకసారి వచ్చాను. స్నేహితులారా, ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. మనము దేవుని మాటలు మరి ధ్యానం చేసుకునేట ధన్యకరం కాబట్టి మనం దేవుని కోసం మరి ధ్యానించుకుందాము. మరి ఈరోజు వాక్యం ఏంటంటే, మన హృదయము దేవునికి ఏమై ఉన్నది, అసలు మన హృదయంలో ఏమేమి ఉండాలి. మరి దేవుడు అంత స్పష్టంగా రాయించాడో ఈ అధ్యాయం మొత్తం చదివితే అర్థమవుతుంది. మరి సహోదరులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరు మీరు దేవునికి ఆలయమై ఉన్నారు కనుక మీ ఆలయము, మీ హృదయము పరిశుద్ధంగా ఉంటేనే మరి దేవుని పరిశుద్ధాత్ముడు మీలో నివసిస్తాడండి. లేకపోతే మీ హృదయం కానీ మీ శరీరం కానీ మరి అపవిత్రంగా మార్చుకున్నారనుకో, దేవుని ఆత్మ మీలో పనిచేయదు, దేవుడు మీలో నివసింపడండి. మరి అప్పుడు దేవుడు మీలో లేనప్పుడు మరి చెయ్యరాని కార్యాలన్నిటికీ మీరు మీ శరీరాన్ని అప్పగిస్తారు, దేవునికి దూరం అయిపోతారు, దేవుడికి మీకు సంబంధం ఉండదు. మీరు ప్రార్థన చేసినా దేవుడు వినడు, మీకు ఆపద వచ్చినప్పుడు దేవుడు నవ్వుతాను అని చెప్తున్నాడండి. కాబట్టి ప్రియులారా, మీ శరీరాన్ని ఏ విధంగా ఉంచుకుంటున్నారో జ్ఞాపకం చేసుకోండి. మరి ప్రతి వీడియోలో నేనైతే మన హృదయము అని నాతో కూడా నేను ఎందుకు కలుపుకుంటానంటే, ఎందుకంటే నేను కూడా మరి దేవుడు నమ్మిన వాడిని కాబట్టి నేను కూడా ప్రతిరోజు మీకు చెప్పిన మరి మాటలతో పాటు నేనే మార్చుకోవాలి. కాబట్టి మరి దయచేసి నాతో కలుపుకుంటానండి. ప్రతి ఒక్క వర్తమానంలోని దయచేసి జ్ఞాపకం చేసిన స్నేహితులారా, మనం అందరము మరి దేవునిలో స్థిరంగా ఉందాము, మరి స్థిరత్వంలో ఫలిద్దాము. దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి అని దేవుడు చెప్పాడు స్నేహితులారా. అలాగే శరీరంలో కదిగండి, మరి ఆత్మలో మీరు అందరూ వర్ధిల్లాలి. ఆత్మయందు మరి తీవ్రత ఆశ కలిగి ఉండాలని దేవుడు చెప్తున్నాడు. ప్రియులారా, ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. మరి మీరు ఎలాగున్నారు? మీ హృదయము దేవునికి ఇష్టంగా ఉందా? మీ శరీరము, మీ హృదయము దేవునికి మరి ఆలయంగా ఉపయోగిస్తున్నారా? లేకపోతే అపవిత్రమైన మాటలతో కానీ మరి భ్రష్ట ఆలోచనలతో కానీ మరి మరి శరీర కోరికల ద్వారా కానీ మరి పరిశుద్ధాత్మని దూరం చేసుకుంటే స్నేహితులారా, జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు దేవుని ఆత్మ మీలో ఉంటే అది తప్పు అని హెచ్చరిస్తుందండి. దేవుని ఆత్మ మీలో ఉంటే మరి దేవుని ఆత్మ మరి మీరు చేసే మరి చాలా అపవిత్రమైన కార్యాల ద్వారా మరి దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది. దుఃఖపడడం వల్ల దేవుని ఆత్మ వెళ్ళిపోద్దండి. దేవునికి నచ్చని క్రియ మీది. మీరు ఏం చేసినా సరే దేవుని ఆత్మ వెళ్ళిపోతుంది.
దాని ద్వారా మీరు మరి చేయరాని కార్యాలకు దేవుడే అప్పగించేస్తారు మిమ్మల్ని. ఆ ఆ తర్వాత మీరు చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా దానివల్ల వచ్చే ఉపయోగం ఏమీ ఉండదండి. కాబట్టి ప్రియులారా, ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకోండి. దేవుని బిడ్డలమైన మనం అందరము దేవునిలో మరి ఫలిద్దాము. మరి దేవుడు ఇచ్చిన మరి సమయాన్ని మనం వినియోగించుకుందామండి. దేవుడు ప్రతిరోజు ఎడతెగక ప్రార్థన చేయండి, ధర్మశాస్త్ర దివారాత్రము చదవండి అని చెప్పినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆజ్ఞలలో అన్ని పాటించాలి. అప్పుడే మనం మన శరీరాన్ని పాడు చేసుకోము, మన మన ఆలోచనలు కూడా పాడవ్వండి, దేవుడికి ఇష్టంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకొని ప్రియులారా, దేవుని బిడ్డలమైన మనం అందరము మరి దేవునికి ఇష్టంగా జీవిద్దాము. మన హృదయంలో మరి దేవునికి చోటిద్దామండి. దేవుడికి చోటిస్తేనే మనం చేయరాని భ్రష్ట కార్యాలు చేయకుండా మరి మంచి పనులు చేస్తూ దేవునిలో స్థిరంగా ఉంటామండి, దేవునిలో ఎదుగుతాము. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి. ప్రభునందు దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరుడా, మరి ప్రతి ఒక్కరూ దేవుడికి మీ హృదయం అప్పగిస్తున్నారా లేదా అనేది జ్ఞాపకం చేసుకోండి. మీ హృదయం మరి దేవునికి ఆలయంగా ఉందా లేదా, మీ హృదయంలో దేవుడు మరి నివసిస్తున్నాడా లేదా అనేది జ్ఞాపకం చేసుకోండి. అది మీకు దేవునికి అప్పగిచ్చేస్తున్నాను. ఎందుకంటే భక్తి అనేది అది మరి ఊరికే రాదండి ఎవరికి. భక్తి అనేది ఆషామాషం కాదండి. మన భక్తి వల్లనే మనకు దేవుని రాజ్యం దొరుకుతుంది తప్ప మరి దేవుడిని నమ్ముకొని చేయరాని కార్యాలన్నీ చేస్తే మాత్రం దేవుని రాజ్యానికి వారసులు ఎవరో. దేవుడు పరిశుద్ధాత్ముడు మీ హృదయంలో నివసింపడండి. ఎందుకంటే మీ హృదయం పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు ఉంటాడండి. మీ మీ ఆలోచనలు, మీరు చేసే పనులు మరి దేవునికి నచ్చినట్టు ఉంటేనే దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది తప్ప మీకు నచ్చిన పనులన్నీ చేసుకుని వెళ్ళిపోతే మాత్రం ఖచ్చితంగా దేవుడు మీకు మేలు చేయడం, మీ జీవితాల్లో దేవుని అద్భుతాలు దూరం అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్క జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి, దేవుడు నమ్ముకున్న మీరు మీ జీవితాల్లో అనేక అద్భుతాలు చూడాలనుకున్నా, అనేక మేలులు చూడాలనుకున్నా, మరి అలాగే మీ మరి మిమ్మల్ని బట్టి మరి అనేక మంది మారాలన్నా మీ ప్రవర్తన మార్చుకోవాలి, మీ ఆలోచనలు మార్చాలి, మీరు చేసే పనులు మార్చుకోవాలి. అన్ని దేవునికి ఇష్టకరంగా చేస్తేనే తప్ప దేవుని ఆత్మ మీలో నివసిస్తుంది, కానీ లేకపోతే దేవుని ఆత్మ మీలో నివసింపదు. మరి దేవుని మీ శరీరం మీది కాదండి, దేవుడు వెలపెట్టి కొన్న శరీరం మీది నాదిని. కాబట్టి దేవుడు ఎలా వెలపెట్టి కొన్నాడంటే కలవరి శిలువలో మనందరి పాపాల కొరకే ఆయన మరి రక్తం కార్చి ఆయన బలయ్యాడు. కాబట్టి ఆ రక్తం ద్వారా మనం వెల ఇచ్చి కొనబడిన వారం. కాబట్టి మనం మరి మన శరీరం మనది కాదు, దేవుడిచ్చిన శరీరం కాబట్టి, దేవుడిచ్చిన ఆత్మ కాబట్టి. ఎందుకంటే మనము ఈ రోజుండి రేపు వెళ్ళిపోయిన గడ్డి పువ్వు లాంటి వారు అండి. మరి రేపు ఏమవుతుందో మనకు తెలియదు, మన శరీరం రేపు ఏం జరుగుతుందో తెలియదు, మరి మన ఆరోగ్యం రేపు ఎలా ఉండదో తెలియదు. కాబట్టి మనకెందుకండి మరి ఈ అలవాట్ల వల్ల దేవునికి దూరం అయిపోవడం. కాబట్టి ప్రియులారా, జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరూ మీ హృదయము దేవునికి ఇవ్వండి. మీ హృదయము పరిశుద్ధాత్ముడికి చోటుగా ఉంచండి. మీ హృదయంలో దేవుడు నివసించినప్పుడు ఖచ్చితంగా ప్రతి భ్రష్ట కార్యానికి దూరంగా ఉంటారు, దేవునికి దగ్గరగా ఉంటారు. అప్పుడు మీరు అనేక మందికి మేలుకరంగా మారతారే తప్ప మరి అపవిత్రంగా మారరు. కాబట్టి స్నేహితులను జ్ఞాపకం చేసుకోండి. మీ హృదయంలో దేవుడు నివసించాలన్నా, మీ హృదయంలో దేవునికి చోటు ఉండాలన్నా, మీలో ఉన్న ఎటువంటి చిన్న అపవిత్ర కార్యం ఉన్నా దేవుడు ప్రార్థన ద్వారా జయించండి. దేవుడిని అడగండి. మీలో దేవునికి నచ్చని క్రియ ఏ చిన్నది ఉన్నా ప్రభువుని ఆలోచించి తీసేయండి. మరి అడిగిన వెంటనే దేవుడు మీకు జవాబు ఇస్తాడు. మీ ప్రార్థన మరి దేవుని దగ్గరికి వెళ్తుందండి. మీలో అపవిత్రమైన కార్యాలు కానీ అపవిత్రమైన ఆలోచనలు ఉంటే మరి ఖచ్చితంగా దేవుడికి మీకు అవి పాపాలుగా అడ్డుగోడలుగా ఉండిపోతాయి. మీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్దు, మీ జీవితాల్లో అద్భుతాలు జరగవు. మిమ్మల్ని చూసిన వారికి వీడు దేవుడు నమ్ముకున్నాడు కానీ వీడిలో ఎటువంటి మారు మనసు లేదు అనే ఉద్దేశం కలుగుతుందండి. కాబట్టి ప్రియులారా, మిమ్మల్ని బట్టి దేవునికి అవమానం కలగకుండా చూసుకోండి. మీ హృదయము దేవునికి ఆలయంగా ఇవ్వండి. మీ హృదయంలో దేవుడు నివసిస్తున్నాడా లేదా మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. అప్పుడే దేవుడు మీకు మరి మంచి జీవితాన్ని ఇస్తాడు. మరి పరలోకంలో మనందరికీ చోటు ఉంటుందండి. కాబట్టి ప్రియులారా, మీలో మరి అపవిత్రమైన ఆలోచనలు వస్తుంటే దేవుడిని అడిగి తీసివేసుకోండి. అపవిత్రమైన పనులు చేస్తున్నారేమో, మరి మీకు ఏమైనా దురలవాట్లు కానీ దురుద్దేశాలు కానీ ఉంటే దేవుని
ప్రార్థన ద్వారా జయించండి, విడుదల ఇమ్మని దేవుడిని అడగండి. మీకున్న అలవాట్లన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు. కాబట్టి ఈ వీడియో మీ అందరికీ దేవుడు ఉపయోగపరచాలని నేను కోరుకుంటున్నాను. మరి దయచేసి ఈ వీడియో చూస్తున్న వారందరికీ నేను ఇచ్చే మరి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరిని దేవుడికి ఇష్టలుగా బ్రతకండి. దేవునికి నచ్చినట్లు మీరు జీవించండి. అప్పుడే దేవుడు మీ జీవితాలు అనేక మేలు చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనమందరము దేవునికి ఆలయమై ఉందాము. మన అందరి హృదయాల్లో దేవుడికి చోటిద్దాం. కాబట్టి మరి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగకరంగా మార్చాలని కోరుకుంటున్నాను. స్నేహితులారా, ఈ వీడియో అనేక మందికి మరి ఈ వీడియో నచ్చితే మరి ముగించుకుందాము. ఈ వీడియో నచ్చితే అనేక మందికి పంపండి. అనేక మందికి మరి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు కూడా మరి మీరందరూ నాకు సపోర్ట్గా ఉంటే నేను అనేక వీడియోలతో మీ ముందుకు వస్తాను. కాబట్టి ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి ఆల్ అయిన బటన్ మీద నొక్కండి. అలాగే మరి నాలో ఏమైనా తప్పులు మీరు కామెంట్లో తెలపండి. నేను మరొక వీడియోలో సర్చ్ చేసుకుంటాను. మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. మరి ఈ వీడియో మరి అనేక మందికి మీరు పంపిస్తారని, మీ అందరూ నాకు సపోర్ట్గా ఉంటారని, దేవుడు మన అందరి హృదయాల్లో దేవుడు మేలు చేసి మరి సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. మరి దేవాది దేవుడు మనందరికీ తోడుగా ఉండి మన హృదయంలో మరి పరిశుద్ధాత్ముడు చోటిద్దాము. మనం అందరము మరి ప్రతిరోజు దేవునిలో ఎదుగుదాము. మరి ఈ వీడియో మీ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. అందరికీ